కేసీఆర్ చేసిన దమనకాండని, కేసీఆర్ చేసిన అవినీతి కుంభకోణాలని దాదాపు 180 కేసులు ఆయన ఈడీలో కానీ, సిబిఐలో కానీ, విజిలెన్స్లో కానీ, హ్యూమన్ రైట్స్లో ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఒకసారి పట్టభద్రులారా ఆలోచించండి. అసలు పట్టభద్రుల ఎలక్షన్స్కి రాజకీయ పార్టీలు పోటీ చేయకూడదు. సమాజంలో ఉన్న ఎక్స్పర్ట్స్, సమాజంలో నీతి నిజాయితీ వాళ్ళు పోటీ చేయాలి. ఎమ్మెల్యేలుగా ధనబలం లేనోళ్ళు, మజిల్ పవర్, మనీ పవర్ లేనోళ్ళు, సమాజానికి ఉపయోగపడేటోళ్ళు, ఇలాంటి ప్రశ్నించే గొంతులు ఉండాలి. బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు ప్రశ్నించిండు. మెగా కృష్ణారెడ్డి మీద అలుపెరగని పోరాటం చేసిండు. ఒక 300 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన మెగా కృష్ణారెడ్డి ఇవాళ 3 లక్షల కోట్లు ప్రపంచ కోటీశ్వరుల జాబితాలోకి వెళ్తే కూడా ఒక్క బక్కా జడ్సన్ ప్రాణాలకు తెగించి కొట్లాడిండు. కాబట్టి ఇవాళ మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆయన బయట పెట్టిన స్కామ్ ఏముంది చెప్పండి? 180 రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆయనకి అర్హత ఉంది, ఆయన జీవితంలో త్యాగం ఉంది.